शस्त्र। समनघाट बाजू शस्त्र। महोदया गार्ड आप हाजिर है। सर्जन कराएं। समनघाट बगाल शस्त्र। गार्ड सेंट्री कर रहे हैं। गार्ड विसर्जन। Pallavi J, Sub-Inspector of Police, and it gives me immense pleasure to introduce our chief guest, Srimati Abhilasha Bis, IPS Madam, Director General of Police, Director, RBVRL, Telangana Police Academy and DGP Training. Abhilasha Bis ma'am was recruited to Indian Police Service in the year 1994. Madam is a native of Dehradun, Uttarakhand state.
Ma'am has done degree in political science from Delhi University, MA in international studies, MPhil in international politics from Jawaharlal Nehru University. Ma'am started her career as a young and idealistic officer, additional SP and SP in Anantapur, Kadapa districts in United Andhra Pradesh state. Madam also worked in United Nations mission in Kosovo, UNMIK, as part of Indian peacekeeping contingent. Later, Ma'am went on deputation to Uttarakhand and worked as DIG, Law and Order and Security. Ma'am also worked as Security Advisor in UNICEF and Country Security Advisor in Liberia and Sudan. Madam held post as Director for Telangana Forensic Science Laboratory, then Inspector General of Police as Head of the Armed Police Battalions of Telangana State Police. Ma'am also worked as Additional Director General of Police, Welfare and Sports. In August 2024, Ma'am has proudly achieved the highest rank in the police department as Director General of Police, and presently, Madam is working as Director of the prestigious RVVRR Telangana Police Academy and DGP training. Thank you, ma'am, for gracing us with your presence. Now I request our outdoor officer, Sri Hathiram Sir, Reserve Inspector of Police, and indoor officer, Sri Sai Khan, Sub Inspector of Police, to please come forward and throw light on the trainings that are happening in BTC mention. Thank you, sir. ప్రమోషన్ కోసం వచ్చినటువంటి బ్యాచ్ కి ఈ వాలిడేషన్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి మన అభిలాష బిస్త్ ఐపీఎస్ మేడం, డీజీ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ప్రిన్సిపల్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఏసీపీ సార్ వారు, అదేవిధంగా సిఎల్ఐస్, ఏఎల్ఐస్, అవుట్డోర్ స్టాఫ్, ఆర్ఐస్, ఆర్ఎస్ఐస్, ఏఆర్ఎస్ఐస్, ఏడిఐస్, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రైనింగ్స్ అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి తెలియజేస్తూ, మేడం ఇక్కడ వేరియస్ జోన్స్ నుంచి, ఫస్ట్ జోన్ నుంచి మనకు 7, అదేవిధంగా సెకండ్ జోన్ నుంచి 16 మంది, థర్డ్ జోన్ నుంచి 16 మంది, అదేవిధంగా ఫోర్త్ జోన్ నుంచి 14 మంది, ఫిఫ్త్ జోన్ నుంచి 13 మంది, సిక్స్త్ జోన్ నుంచి 69 మంది, సెవెంత్ జోన్ నుంచి 11 మంది, మొత్తం ఎస్ఏఆర్ సిపిఎల్ నుంచి 53 మంది, మొత్తం 199 మంది PC2 AR SC ట్రైనింగ్ కోసం రావడం జరిగింది మేడం. ఈ 2 వారాల ట్రైనింగ్ లో భాగంగా వీళ్ళకి ఇక్కడికి వచ్చేస్తున్నారు మేడం. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 82 మంది, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 36 మంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 64 మంది, పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 17 మంది, మొత్తం 199 మంది ఉన్నారు మేడం. వీళ్ళ ఏజ్ గ్రూప్ కనుక చూసినట్లయితే 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఒక్కరు, అదేవిధంగా 31 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 76 మంది, అదేవిధంగా 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 66 మంది, 51 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు 56 మంది, 55 మాక్సిమం ఏజ్ మేడం, 56 వీళ్ళ మాక్సిమం ఏజ్. అదేవిధంగా వీళ్ళు బ్యాచ్ కనుక చూసినట్లయితే 1982కు సంబంధించినటువంటి బ్యాచ్ నుంచి మొదలు పెట్టుకొని 2018 బ్యాచ్ వరకు వివిధ బ్యాచ్లలో సెలెక్ట్ కావడం జరిగింది మేడం. వీళ్ళు అవుట్డోర్ నందు ముఖ్యంగా యోగా, పీటీ, అదేవిధంగా స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, లాతీ డ్రిల్, మాబ్ ఆపరేషన్, టియర్ గ్యాస్, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, టాక్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్ అండ్ విఐపి సెక్యూరిటీ, వెపన్ ట్రైనింగ్ వివిధ విభాగాల్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం 2 వారాలు. ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క నిజ జీవితంలో వీళ్ళు వృత్తిరీత్యా PC2 SCs కాబట్టి వివిధ డ్యూటీలు అన్ని కూడా చేస్తున్నారు. సో వెల్ ఎక్స్పీరియన్స్. మేము మాకు పని భారం తగ్గించడానికి చాలా దోహదపడింది. అప్పటికి మనకు ఉన్నటువంటి అవుట్డోర్ ఫ్యాకల్టీస్లలో మంచి చాలా బ్యాచ్లను పాస్ అవుట్ చేయించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం చాలా సులభతరమైంది మేడం. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, ఈ వాలిడేషన్ ప్రోగ్రామ్ కు వచ్చినందుకు మరొకసారి మన ప్రిన్సిపల్ సార్ గారి తరఫు నుంచి, ఇండోర్ అవుట్డోర్ ఫ్యాకల్టీ అందరి తరఫు నుంచి, ట్రైనింగ్స్ తరఫు నుంచి మరొకసారి తమరికి ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఇచ్చినటువంటి అవకాశానికి ఇచ్చినటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్.
for today's valedictory ceremony, that is Srimati Abhilasha Bist, IPS Madam. And a very good evening to our principal sir, PTC Medchal, P. Madhukar Swami sir. And good evening to all the senior officers, junior officers from indoor and outdoor. And a warm, big congratulatory for all the trainees present here. Thank you. Madam, a brief note on today's, that is, as of now, there are 4 batches ongoing at the PDC Medchal, madam. That is comprises of 1 basic induction batch and 1 conversion batch and 2 pre-promotional training batches, madam. Madam. Induction batch, it consists of 205 trainees, madam. In that, there are 56 civil trainees, 64 AR, and ITNC 1 trainee, madam. And 1 conversion batch, madam, that is Armed Reserve Police Constable to Civil Police Constable conversion. There are 51 trainees, madam, and the 2 pre-promotional training batches. 1 is Armed Reserved Head Constable to Armed Reserved Sub Inspector, madam. In that, there are 135 trainees are there, madam. This course is of about 3 weeks, madam. And conversion batch is the duration of the course is for about 12 weeks. And the induction batch training is about almost, it is first semester is finished, madam. We are in the middle of the second semester. It will be concluding in the April. And now at last, but not the least, madam. So today we have assembled here for this valedictory ceremony because of from promotional batch of AR Police Constable to AR Head Constable. In that, there are 199 trainees, madam. In that, there are 53 SAR CPL trainees as well, madam. So this end of the week, they will be completing their all the subject-wise courses. And apart from this, madam, are from indoor faculty, all the sub-inspectors and inspector officers and all the senior officers. Not only we are covering all the indoor subjects, apart from that, concentrating on the health, which is about mental health and physical health. And more importantly, our principals had designed the course for first 2 or 3 days on very much in the personality development, madam. As today we are facing many challenges with respect to of the technology, with respect to the human behavior. The personality development is also should change in the day by day to the every individual, madam. There is a very good framed course. And thank you for this opportunity to our principal, sir, given to me, madam. Thank you, sir. My colleague officers and junior colleague officers, my cadets and in-service officers. A very good evening to you all. మేడం ఫస్ట్ వీళ్ళు వచ్చి రిపోర్ట్ చేసినప్పుడు ఇన్ సర్వీస్ వెళ్ళి మేడం ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు మా ఆర్ఏ గారు చెప్పినట్టుగా జస్ట్ 3 months రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ టు ARSA బ్యాచ్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏఆర్ గ్రూప్ వాళ్ళే మేడం. టోటల్గా ఈ ఉన్న 3 PPTs బ్యాచ్ కూడా వాళ్ళ PPT కోర్సులో ARPC టు ARSA అయ్యే వాళ్ళు, AR హెడ్ కానిస్టేబుల్ నుంచి ARSA అయ్యే వాళ్ళు, అదేవిధంగా కన్వర్షన్ బ్యాచ్ సివిల్ వాళ్ళు ఉన్నారు మేడం. వీళ్ళు ఆల్రెడీ చాలా మంది ఆఫీసర్స్ ఎక్స్పీరియన్స్డ్ మేడం వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ డీలింగ్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు మేడం వీళ్ళకు. బేసికల్గా వీళ్ళు ఏఆర్ఆర్ ఉన్న ఉద్దేశంతో వాళ్ళకు మనం షెడ్యూల్లో డిజైన్ చేసిన ప్రకారం BNS, BNSS, DSA అండ్ PAD లోకల్ యాక్ట్స్ కూడా మనం చెప్పడం జరిగింది. బట్ అవుట్లైన్స్ పెరిఫరల్గా మాత్రమే చెప్పాము మేడం. ఏ రకంగా కూడా వీళ్ళు దానికి లేదు. కానీ వీళ్ళు డ్యూటీస్ రెగ్యులర్గా చేసే డ్యూటీస్ PSO డ్యూటీస్ కావచ్చు, ఎస్కార్ట్ డ్యూటీస్ కావచ్చు, లేదా BD టీమ్స్ కావచ్చు, వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్కిల్స్ దాంట్లో పెంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ కన్వర్షన్ బ్యాచ్కు ఇప్పటి వరకు పబ్లికేషన్ లేదు వాళ్ళకు బేసికల్గా AR వాళ్ళు, TSSP వాళ్ళు సివిల్ కన్వర్ట్ అయినప్పుడు ఈ పబ్లిక్ ఇంటరాక్షన్ లేదు. కానీ ఇప్పుడు పబ్లిక్తో హ్యాండిల్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. వీళ్ళని ఏ విధంగా కన్వర్ట్ చేస్తే, ఏ విధంగా మనకు ట్రైనప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పర్టికులర్గా వీళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రాబోతున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్రెండింగ్ న్యూలో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కావచ్చు, అంటే సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆఫీసర్స్ అందరినీ కూడా ICCCకి పంపించేసి స్పెషల్గా ట్రైనప్ చేసాం మేడం. మన కోసం ఒక మాడ్యూల్ తయారు చేయించేసి అన్ని రంగాల్లో కూడా పల్లవి కావచ్చు, SI ప్రసన్న అండ్ వెంకటేశ్వర్లు అండ్ సాయికాంత్ ఆఫీసర్స్ కొంతమందిని
మనం ఇక్కడి నుంచి పంపించి ట్రైనప్ చేస్తాం. ప్రతిసారి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మనం ట్రైనప్ చేయడం కంటే కూడా వాళ్ళు కొంత బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. క్లాసెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా డెలివరీ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ డ్యూటీస్ వల్ల. సో మన ఆఫీసర్స్ మనం ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లో కూడా అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఆఫీసర్స్ను రొటేషన్ మేనర్లో పంపించి I3Cలో 3 days ట్రైనింగ్ చేసి పెట్టాం మేడం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళందరి ద్వారా మనము PPT బ్యాచెస్తో పాటు రెగ్యులర్ బ్యాచెస్ వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది మేడం. వాళ్ళు ఏ రకంగా ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం వేరే వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది వీళ్ళకు చాలా పర్ఫెక్ట్గా నేర్పించాం మేడం. అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ కూడా చాలా ఛాలెంజెస్లో మనకు వస్తుంది మేడం. అటువంటి డ్రగ్ అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్పించాం మేడం. ఎస్పెషల్లీ మనకు ఛాలెంజెస్ అన్ని కూడా ఈ రోజుల్లో మనం చూస్తే, ఆ రోజు ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన చూస్తే, ఆ తర్వాత హైదరాబాద్ జరిగిన దిశ సంఘటన చూస్తే, రీసెంట్గా బెంగాల్ డాక్టర్ని జరిగిన సంఘటన చూసినా, ముంబైలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చిన్నపిల్లల మీద మొలెస్టీ జరిగిన సంఘటన చూసినా, ఎంటైర్ ఇండియా మొత్తం మీద ఎఫెక్ట్ అయింది. ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, దాని లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ ఇండియాలో ప్రతి స్టేట్ మీద కూడా పడిన అవకాశం మనం చూసాం. అంటే అది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ మనం అర్థం చేసుకోవాలి. సో దాని మీద ఫోకస్ చేస్తూ ఉమెన్ సేఫ్టీ మీద ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, టెక్నాలజీ మనకి ఎలాంటి సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద కొన్ని సెషన్స్ పెట్టడం జరిగింది మేడం. అట్లాగే జెండర్ సెన్సేషన్ మీద కూడా వీళ్ళకు పర్టికులర్గా క్లాసెస్ చెప్పించడం జరిగింది మేడం. అంటే రాబోతున్న రోజుల్లో మీకు పోలీస్ నుంచి ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో దాన్ని ముందుగానే మీరు ప్రిపేర్నెస్ చేయడానికి మాకు ఒక అవకాశం వచ్చింది మేడం. వీళ్ళంతా కూడా సర్వీస్లో చాలా రకాల వ్యక్తులను ఉద్యోగ భాగంగా వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. ఇక ముందు రాబోతున్న ఛాలెంజెస్ను మనం ఎలా ఫేస్ చేయాలి, పర్టికులర్గా వాళ్ళ హెల్త్ విషయంలో నేను సివిల్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి DSP గారు మేడం, ఆయన సివిల్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా యోగా ఆయన ప్యాషన్ మేడం. సో యోగా మెడిటేషన్ మీద తీసుకొని ఆయన రిక్వెస్ట్ చేసి, ఆయన కూడా ప్యాషన్ ఉంది. సో నా రిక్వెస్ట్ ఆయన 5:35 గ్రౌండ్కి వస్తాడు మేడం. ఆయన టీం అంతా ఉంది మేడం. ఇక్కడ హనుమంతు అని, శ్రీనివాస్ నాయక్ అని, వీరన్న అని చెప్పి యోగా మాస్టర్స్ మేడం. వాళ్ళు కూడా ఈ టీం మొత్తం చేసేసి వీళ్ళకి యోగా అండ్ మెడిటేషన్ మీద ప్రతిరోజు ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది మేడం. ఇంటర్న్ వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ హెల్త్ పరంగా ఈ ఉన్న రోజులు బాగా చేసుకొని తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళినాక కూడా అదే ప్రాక్టీస్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఈ రెండింటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది మేడం. రెగ్యులర్ సిలబస్ ఎలాగ ఉంటుంది మేడం, వాళ్ళకి PT కావచ్చు, స్క్వాడ్ డ్రిల్, వెపన్ డ్రిల్, వీటితో పాటుగా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయించడం జరిగింది. సో ఇదే విషయాలు కాకుండా భవిష్యత్తులో పోలీస్ ఇమేజ్ ఏ విధంగా పెరగాలి, సొసైటీలో మనం ఎంత పనిచేస్తున్నప్పటికీ కూడా మనకు పోలీసులకు ఒక గుర్తింపు లేకుండా పోయింది. అంటే పబ్లిక్లో ఎవరైనా పోలీసు గురించి ఒపీనియన్ అడిగితే 100లో 70-80% నెగిటివ్గానే చెప్తారు. మనం పని చేస్తలేమంటే పని చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్ లాగానే మనం పనిచేస్తున్నాం, అందరికంటే ఎక్కువగానే పనిచేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ 5 o'clock 6 o'clock తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఆఫీసులో తాళాలు వేసి ఉంటాయి. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా లాగింగ్ చూసాము మనం? అందరూ ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తుంటే, బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, మనం రోడ్ల మీద బందోబస్తు చేస్తున్నామా? మరి అన్ని మన ఫ్యామిలీస్ అన్నిటి కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ మనము ఈ సొసైటీ కోసం ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మనకు పబ్లిక్లో ఒక రికగ్నేషన్ రావట్లేదు. పబ్లిక్లో మన పట్ల సింపతి కనీసం అట్లీస్ట్ కట్టేసి కూడా లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అది మన తప్ప, పబ్లిక్ తప్ప, ఎవరి తప్ప అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా పబ్లిక్ కోసం చేస్తున్నాం. పబ్లిక్ సర్వెంట్ అన్నాం కాబట్టి పబ్లిక్ ఉపయోగపడి పని చేయాలి. పబ్లిక్ ఎక్కడ మన పొరపాటు జరగకుండా మనం చేయగలిగినప్పుడు పబ్లిక్ మనం అప్రిషియేట్ చేస్తుంది. ఉదాహరణకు కోవిడ్ టైంలో చూడండి, ఎక్కడ లేని గుర్తింపు మన డిపార్ట్మెంట్కి వచ్చింది. అప్పుడు ఎవరు అందరు ఇంట్లో ఉంటే వాళ్ళ సెక్యూరిటీ కోసము, వాళ్ళ సేఫ్టీ కోసం మనం రోడ్ల మీద ఉండి కావాల్సిన వర్క్ చేసినందుకు మనకు ఒక రికగ్నేషన్, ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇది ఆ ఒక్క విషయంలో కాకుండా ఏ రోజు జరిగినా కూడా, ఏ విషయం జరిగినా, అది దొంగతనం కావచ్చు, చిన్న కొట్లాడుకున్న కేసు కావచ్చు. ఇంతకుముందు మేడం మాట్లాడుతూ చెప్పింది, చాలా సమస్యలు కేవలం మన కమ్యూనికేషన్ ద్వారానే సాల్వ్ అవుతాయని చెప్పింది. అంటే మనం ఒక వచ్చే పిటిషన్ను వాళ్ళ ప్రాబ్లమ్ వినగలిగే ఉంటే చాలు, మనకు ప్రాబ్లం 50% సాల్వ్ అవుతుంది. నువ్వు ఆ పని అవుతుందా లేదా తర్వాత విషయం, ఓపికగా వినే అవకాశం ఉండాలి. సో పోలీస్ స్టేషన్లో మనం పనిచేస్తున్నప్పుడు, పబ్లిక్తో హ్యాండిల్ చేస్తున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, మన కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవి అట్లీస్ట్ మినిమంగా మనము నేర్చుకోవాల్సిన విషయాలు. రేపొద్దున రాబోయే రోజుల్లో మీరు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, ఎస్కార్ల పరంగా కానీ మనం వెళ్ళేటప్పుడు మనకు ఏవైతే నామ్స్ ఉన్నాయో, ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాల్సిందే. రీసెంట్గా చూస్తే మొన్ననే లగచర్ల కేసు ఏదో ఉంది కదా, వికారాబాద్ తాండూరు కేసు ఏదో ఉంది కదా, అది ఆ సంగారెడ్డి జైలు నుంచి ఒక హ్యాండ్ కప్స్ వేసుకొని తీసుకొస్తున్నారనే దాని మీద ఒక ఇష్యూ అయిపోయి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది.
సో మన ప్రొసీజర్ ఏం చెప్తుందో దాన్ని మనం ఫాలో కావాల్సింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనకు ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతూ మన ఉద్యోగాన్ని సరిగా నిర్వర్తించగలిగితే మనకు ఒక సొసైటీలో ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్పగలుగుతా, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా డిపార్ట్మెంట్ లో ఈ డిపార్ట్మెంట్ రావడం వల్లే నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. నేను ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ పోలీస్ యూనిఫామ్ అనేది ఒక ఐకానిక్ సింబల్. ఇది అది ఎవరికి రాదు. ఈవెన్ సివిల్ డ్రెస్ లో కలెక్టర్ లేని ఇమేజ్ ప్రొజెక్షన్ మనకి యూనిఫామ్ ద్వారా వచ్చింది. ఈ గుర్తింపు ద్వారా యూనిఫామ్ కూడా. సో ఇది మనల్ని కాపాడుతుంది. మనం ఈ యూనిఫామ్ ద్వారా ప్రజలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. చాలా స్టేట్స్ లో, ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ పోలీసుకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, ఒక రికగ్నేషన్ ఉంది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లేదు. నిజానికి చెప్పాలంటే నేను ఒక రీసెంట్ గా ట్రైనింగ్ వెళ్ళాను. మేడం గారు పంపిస్తే మొన్న ట్రైనింగ్ వెళ్ళాను మేడం ఒక దగ్గర. అక్కడ ట్రైనింగ్ భోపాల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అడిషనల్ డీజీ ర్యాంక్ వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ ట్రైనింగ్ చేస్తూ వచ్చారు. నేను బయటికి వచ్చే వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను సెటప్ చేయడానికి వెళ్తే వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఓల్డ్ ఇన్నోవా ఉన్నాయి. క్రిస్టా కూడా కాదు, ఓల్డ్ ఇన్నోవా ఉన్నాయి. మన దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఆఫీసర్, ఒక డిఎస్పీ ఆఫీసర్ కూడా ఇన్నోవా క్రిస్టాల్లో వెళ్ళే అవకాశం ఉంది. మనం కూడా మీరు రేపు పొద్దున మనం పెట్రోలింగ్ చేసినా మీరు వెహికల్స్ వెళ్తే ఇన్నోవా క్రిస్టా వెహికల్ వెళ్తున్నాం, 2 వీలర్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా వేరే స్టేట్స్ తో పోలిస్తే మనం నిజంగా పేమెంట్ విషయంలో కూడా, శాలరీ విషయంలో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ మనకు చాలా ఇచ్చింది. ఎస్పెషల్లీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత, అంతకుముందున్న పోలీసింగ్ సిస్టమ్ వేరు, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను 91లో రిక్రూట్ అయ్యాను. నేను ఇంతగా చేంజ్ వస్తుందని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు టెక్నాలజీలో మనం ముందున్నాం, ఫ్రెండ్లీ పోలీసులో ముందున్నాం, సీసీ కెమెరాలు పెట్టుకోవడంలో ముందున్నాం. అన్ని రంగాల్లో కూడా క్రైమ్ రేట్లు చాలా తగ్గించుకోగలిగాం. ఇది ఏ స్టేట్ లో కూడా ఆ విధంగా జరగలేదు. మన దగ్గర పబ్లిక్ ఫ్రెండ్లీ రిలేషన్స్ చాలా పెంచుకోగలిగినాం. మనము ఈ స్థాయిలో ఉన్నాము. మన పిల్లలు ఇంతగానే మంచి స్థాయిలో మనం పెంచుకొని మనం అందరము పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి ఇమేజ్ తీసుకొస్తారని, పబ్లిక్ లో మనం ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తారని నమ్ముకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. Now we cordially invite our Chief Guest, Srimati Abhilasha Bis, IPS Ma'am, Director General of Police, to share valuable insights. A very good evening to all of you. मेरा तेलुगु अच्छा नहीं हो तो यहाँ से डिक्लेयर कर दिया, तो मैं मिक्स చేసి మాట్లాడుతున్నాను. సో మన టూ బ్యాచెస్, ఒక ఇన్ సర్వీస్ బ్యాచ్ ఉంది ఇక్కడ, ఒక ఇండక్షన్ బ్యాచ్ ఉంది. ఇండక్షన్ వాళ్ళు మీరు ఇంటరాక్ట్ అయ్యారా ఇన్ సర్వీస్ బ్యాచెస్ తో? లర్న్ ఎనీథింగ్? నో. ఓకే, అది మీరు ఇండక్షన్ బ్యాచెస్ కి ఇంటరాక్ట్ అయ్యారా? యు ఆర్ లైక్ దాట్ కదా? ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఎంత సంవత్సరం అయింది? 32, 25+ చెప్తాం, అంతే కదా? సో 25 years లో మీరు ఆ స్టేటస్ నుంచి ఈ స్టేటస్ కి వచ్చారు. సో థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు చాలా ఫిజికలీ ఫిట్ ఉన్నారు, యంగ్ ఉన్నారు, కానీ 25 years లో మీ ఎక్స్పీరియన్స్ చాలా రిచ్ అయింది. పబ్లిక్ హ్యాండ్లింగ్ లో, ప్రొఫెషనలిజం లో మీరు చాలా ముందుకి వచ్చారు. కానీ హెల్త్ కొంచెం వెనుక. ఎందుకు? టైం ఉంది. 15 minutes కావాలా? మీ యోగా దామోదర్ గారు చెప్పలేదా? 15 minutes కావాలి. 15 minutes ఆలస్యంగా చేస్తారా? కానీ 15 minutes యోగా చేయాలి. అది క్వశ్చన్. Will you be lazy or will you do yoga? తప్పకుండా డైరీ మెయింటైన్ చేస్తారా? ఓకే, గుడ్. ఎందుకంటే there is another future. అప్పాలో అకాడమీలో ఇప్పుడు ARSI to SI కి ట్రైనింగ్ నడుస్తుంది అంటే లింప్ చేస్తుంది. చాలా మంది వాక్ చేయడానికి కూడా పరిస్థితి లేదు. మొత్తం 80% కి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. వాళ్ళు కొంతమంది సెన్సెస్ లో లేదు. ఎట్లా పరిస్థితి? ఇంకా another 15 years లో, అంతే కదా? I don't want to see you there. I want you healthy.
నేను ఇంతకు ముందు మీ ట్రైనర్ గారు అందరికి సెపరేట్ గా మీటింగ్ లో ఇది చెప్పాను, వాళ్ళు చాలా మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు అండ్ యు ఆర్ లక్కీ టు హ్యావ్ దెమ్ యాజ్ యువర్ ట్రైనర్ అండ్ ద ప్రిన్సిపల్ హియర్. బట్ వాళ్ళకి ఇది చెప్పాను, ఇఫ్ సమ్వన్ ఇస్ హెల్దీ దే ఆర్ గుడ్ అంటే నాకు కాళ్ళు నొప్పి ఉంటే మా భాష ఆల్వేస్ చెడి అయిపోతుంది, బికాజ్ ఎందుకంటే ఫోకస్ పెయిన్ లో ఉంది కదా. సో అది ఎందుకు ఇట్లా పని చేస్తున్నారు, పనికి కూడా వెనక వెళ్తాం. आई डोंट वांट टू डू दिस, मत दो मुझको काम, मैं बैठते. पेन इतना हो रहा फिर भी जाने को बोल रहे, अब जाने के बाद वहां पर गाली देते ह्यूमन नेचर कहता, कोई भी करता, घर में भी वही करते. वाइफ बोलती जरा जरा कोतमीर ले आओ बाजार से, अरे बाबा इतना काम कर रहे ब्ला 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 करते ना. सो first thing is our health. For youngsters there also. First thing is our health. Mara health etla for some people adi chala manchiga undi. All exceptions, andarki body different ga untadi. जिनका अच्छा है God has blessed you. जिनका अच्छा नहीं है फिर हमको मेहनत करना पड़ता कि नहीं. अगर मेहनत नहीं करते तो हमारा ही लाइफ स्पॉइल होता. मैं इनको यही बोल रही थी, माय मंत्रा इज कि हेल्थ है तो इंडिपेंडेंस है. हाँ, रिटायरमेंट के बाद अगर हेल्थ नहीं है तो कोई किसी को पीछे कोई बेटा नहीं देख रहा, बेटी नहीं देख रही, पड़े हुए किसी कोने में कुछ नहीं कर पा रहे अपने लिए. अच्छा नहीं है ना, वेरी बैड फ्यूचर करा. So we have to think about that because अब आप लोगों का एज आ गया है, उन लोगों का पीछे वालों का एज नहीं है. उनका एज है कि हम जॉब करके जोश में कुछ करते. आप लोगों का है now you have experience. जोश में आपने कर लिया जो करना था. Now your experience में आपको मालूम है कि जोश में हर चीज नहीं होता, बहुत चीजें दिमाग से होती. करेक्ट, बहुत चीजें स्पीकिंग से होती. बट अगर हमारा ब्रेन काम है, हमारी बॉडी फिट है, तो हम हर चीज को और अच्छा कर सकते हैं. सो प्लीज टेक केयर ऑफ योर हेल्थ. जो भी नेक्स्ट ARSI प्रमोशंस, सॉरी ASI to SI, ARSI to SI की प्रमोशंस के लिए आए, RSI की प्रमोशन के लिए आए, आई शुड नॉट फाइंड कि एक एम्बुलेंस लगानी पड़ी है उनको क्लास ले जाने के लिए. आई एम टेलिंग यू अकेडमी में ये हाल है. So I have seen 3 generations now. और जैसे जैसे एज बढ़ता हम लोग का हेल्थ वैसे भी डाउन होता जाता एज के वजह से. So how to stop that? Yoga is very good for your body. Meditation is very good for your mind. Breathing techniques are very good for your mind and for your body. तो आप जो भी जाकर यहाँ पर सीख रहे उसको लिख लो, रिकॉर्ड कर लो, ताकि घर में जाके एज अ फैमिली, या इफ नॉट एवरीवन इज इंटरेस्टेड, अपना तो करना ही करना. फैमिली ज्वाइन करते ठीक है, बहुत अच्छा है, नहीं केयर करते तो अपना तो फिजिकल फिटनेस मेंटेन करना. कुछ लोगों के लिए योगा बोरिंग होगा, कुछ प्रेफर करेंगे वॉकिंग, कुछ प्रेफर करेंगे रनिंग. जो करना है करो और फिजिकली फिट रहो. बिकॉज कितना भी आप लोगों को कुछ भी पढ़ा ले और आप 2 गाली दे दो तो सब पुलिस बुरी है हो जाता होता. अभी प्रिंसिपल गारू ने ही बोला, हमारा इमेज 70% लोग बोलते पुलिस ठीक नहीं. 78, आई वुड से दैट 70% पुलिस अच्छी है. जैसे पब्लिक का है ना, 100% पब्लिक चोर तो नहीं ना, कितना परसेंट, 2-3% है कि नहीं. और वो 2-3% की वजह से हो जाता है कि करप्ट है, ये है, वो है. सेम थिंग हम लोग का. majority of you are very good, but 1, 2, 3, 4 लोगों की वजह से होता. यूनिफॉर्म, सबकी यूनिफॉर्म में कालक लग जाती. So with our tongue and our mind, we must ensure कि हमारा कम्युनिकेशन इतना साफ हो, इतना क्लियर हो, हमारी विजन और हमारी ऑनेस्टी इतनी अच्छी हो
कि हम जहां भी जाएं हमको अच्छा वेलकम मिले। अरे पुलिस आ गई, सॉर्ट आउट हो जाएगा। पुलिस पे नमकम बढ़ाने के लिए हमारा कम्युनिकेशन बेटर होना, पुलिस पे नमकम बढ़ाने के लिए, पुलिस की इमेज बेटर करने के लिए हमारी फंक्शनिंग में ट्रांसपेरेंसी होनी। मेरे को कितने ही कॉल्स आते हैं, हैदराबाद सिटी के मैं बोल रही हूँ, केस नहीं रजिस्टर कर रहा मैडम, मेरे घर में चोरी हो गई, मेरे एक्सीडेंट हुआ पोल से, मैंने जाकर के खुद रिपोर्ट किया पुलिस स्टेशन में, मेरी गाड़ी नहीं छोड़े। हर हफ्ते में मेरे को 2-3 लोगों के सिविलियंस के फोन कॉल आते हैं, मैडम कुछ करवा दो। और मैं करेक्ट मतलब जिन पे मैं 20 क्वेश्चंस पूछ करके तुम गलत हो तो एकदम जाकर के फाइन पे करो वाला हिसाब रहता है मेरा। अगर तुम करेक्ट हो तो मैं हेल्प करता, बट ट्रूली 80% केसेस में हमारा फॉल्ट रहता है उसमें, विच मेरे को एम्बैरेसिंग हो जाता है, आप लोगों को एम्बैरेसिंग हो जाता है, बिकॉज आप लोग सब मेहनत कर रहे हैं ना, तो मेहनत कहीं नहीं जा रही। एक पॉइंट पे मैं आपके प्रिंसिपल से थोड़ा डिफर करूंगी। आप एआर में हुए तो क्या हुआ, आज जो भी पुलिस ऑफिसर सड़क पे खड़ा है कोई नहीं देख रहा एआर है या सिविल है, देख रहा, वो किसी को नहीं मालूम एआर कहाँ लिखा हुआ है, वो पुलिस ऑफिसर देखते। तो आपको आपका नॉलेज भी उतना ही होना चाहिए जितना सिविल ऑफिसर का होना चाहिए। जितना सिविल कांस्टेबल, सिविल हेड कांस्टेबल, सिविल एआरएसआई, सिविल एसआई, सिविल एएसआई, सिविल एसआई बोल सकता, उतना आपको होना चाहिए, क्योंकि सामने वाला आपसे नहीं देख के आ रहा है कि आप सिविल के नहीं और इससे नहीं पूछ सकते। ट्रैफिक वालों से भी पूछते ना, ट्रैफिक में तो एआर ही रहता है ज्यादातर। तो इसलिए ये मत सोचो कि आपका वो नॉलेज यूजफुल नहीं है, बहुत यूजफुल है। बीएनएसएस पर्टिकुलरली बहुत यूजफुल है, क्योंकि सारे प्रोसीजर्स है उसमें। कोई आपसे आकर के रास्ते में पूछ लेगा कि कहाँ है थाना, क्या करें, ये क्या, ये हो गया, तो आपको वो नॉलेज होना ना। सो ये मत सोचो कि आप एआर में हो तो आपको नहीं होना। एआर में होते हुए भी आप पिकेट्स में ड्यूटी करते हैं, आप ट्रैफिक में ड्यूटी, आप पब्लिक में ड्यूटी कर रहे, आप एक पब्लिक सर्विस दे रहे, तो पब्लिक आपसे आकर के पूछती, अरे मुझे नहीं मालूम मैं एआर का हूं, नहीं बोल सकते ना। सो यू मस्ट नो। तो नॉलेज कंपोनेंट आप ये मत सोचो कि हमारे लिए ये नहीं होना, सारा नॉलेज शुड बी फॉर एवरीवन। हो सकता है इन डेप्थ में मतलब क्लॉज 1, 2, 3 आपको नहीं मालूम हो, पर मोटा ब्रॉड स्ट्रोक्स यू शुड नो, और उतना शायद आपको बताया जा रहा है। साइबर क्राइम के बारे में एक मैं आपको बताना चाह रही हूँ, बहुत अच्छा है आपने साइबर क्राइम के बारे में सीखा, उसकी खूब सबको बताओ, अंदर की చెప్పాలి। ఎందుకంటే పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎట్లా చేస్తారు, సైబర్ అరెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది కదా ఎట్లా సైబర్ అరెస్ట్ ఏమీ లేదు, కానీ ఇది లోన్ స్కామ్ ఉంది, రివార్డ్ స్కామ్ ఉంది, పార్సల్ స్కామ్ ఉంది, చాలా స్కామ్స్ ఉన్నాయి, ప్రతిరోజు కొత్త కొత్త స్కామ్స్ వస్తుంది। సో మన ఫ్యామిలీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కూడా దీంట్లో కన్ఫ్యూజ్ అయి ట్రాప్ అవుతున్నారు। సో జస్ట్ బి వెరీ కేర్ఫుల్। నా సింపుల్ అందరికి ఎప్పుడైనా చెప్పిన టైంకి ఇది చెప్పాం, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ ట్రూ, క్వశ్చన్ చేయండి। So all the very best to all of you, to the batch whose training is finishing. I hope you have a valediction, because this is not a valediction, this is an interaction session. You have a valediction for them. Okay. Go with new energy. ఇది రిసార్ట్ లాగా ఉంది మన ట్రైనింగ్ సెంటర్. Go with new energy, go with rest, and do duty well out there in the field. Thank you, Jai Hind. Thank you so much, ma'am, for your inspiring and motivational words. It is my honor to extend our deepest gratitude to our Chief Guest Madam, Srimati Abhilasha Bist, IPS Madam, for gracing this occasion with her presence at PTC Mention Madam. Madam, your presence here today is an inspiration and a great honor for all of us, Madam. Your exceptional leadership and services are a source of our inspiration for everyone in law enforcement, Madam. Your presence here not only inspires us, Madam, but also greatly motivates us also, Madam. We will carry them throughout our career also, Madam.
I also extend my sincere thanks to our principal sir, Shri Madhukaswamy sir, Superintendent of Police sir, for his presence and valuable guidance in making arrangements of this program, sir. Thank you very much, sir. Thank you, madam. Behalf of our PTC mentors, my heartfelt thanks also goes to all the senior officers, indoor, outdoor staff and supporting staff of PTC mentor as well as the trainees for their cooperation and active participation which ensures the successful execution of this event, madam. Behalf of everyone here, I would like to sincerely thank you, madam, for taking the time to be with us and for making this event truly memorable for us, madam. Thank you very much, madam. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे श्री महोदया, वैलिडेटरी सेरेमनी समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। आज्ञा है।